హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ బాగున్నారా అండి? చూడండి ఒకసారి వార్తల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, మన ఆడోళ్ళు బంగారం, దేశం మహిళల వద్ద 25,000 టన్నుల పసిడి. ఇది టాప్ 5 దేశాల దగ్గర ఉన్న మొత్తం గోల్డ్ కంటే ఎక్కువ. ఇండియాలోనూ దక్షిణాది రాష్ట్రాల్లోనే 40% నిల్వలు సంప్రదాయం సంపద పెట్టుబడిగా భావించడమే కారణం లండన్లోని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వేలో వెల్లడి. భారతీయ మహిళలకు బంగారంపై అమితమైన ప్రేమ, పండుగలకు శుభకార్యాలకు పుత్తడి ఎక్కువగా కొంటుంటారు. దీనివల్ల మన దేశ మహిళల వద్ద 25,000 టన్నుల గోల్డ్ జమైందంట. ఇది ప్రపంచంలోనే టాప్ 5 దేశాల్లో నిల్వ ఉన్న మొత్తం బంగారం కంటే ఎక్కువ అని, ప్రపంచంలోనే గోల్డ్ రిజర్వుల్లో 11% సమానమని లండన్లోని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్టడీ తెలిసిందంట. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ను విస్తరించండి. హైదరాబాద్లోని సత్యనారాయణ నివాసంలో ఆయనతో భేటీ అయిన సీఎం రేవంత్, రాష్ట్రంలోని మరిన్ని పెట్టుబడులు పెట్టండి. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనారాయణను కోరిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రపంచంలోనే హైదరాబాద్ టాప్ 50లో ఉంది అని సత్యనారాయణ అంటున్నారు. అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వ భాగస్వామిగా ఉంటామని వెల్లడి. నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతులలో రేవంత్ విజన్ బాగుందని వాక్య. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కరెక్టే, బెనిఫిషియర్లకు అర్జున్ పోకుండా ఉండాల్సిందే అంటూ పవన్ కళ్యాణ్ అంటున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతి బాధాకరం. ఈ విషయంలో సీఎంను పోలీసులు తప్పుపట్టలేం. చట్టం దృష్టిలో అందరూ సమానమే. బాధితులను సీఎం సినిమా బృందం పరామర్శించాల్సింది. మానవతా దృక్పథం లోపించడం వల్లే గొడ్డుతో పోయేది గొడ్డల దాకా వచ్చింది. ఏపీలో వైసీపీ సర్కార్ల రేవంత్ ప్రభుత్వం వివరించడం లేదని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. రైతుల బంధు స్తంభించిన పంజాబ్, నేషనల్ హైవేలు దిగ్బంధం, రాష్ట్రంలో 123 రైలు రద్దు, మూతపడ్డ వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు, పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్న అన్నదాతలు, కేంద్రం తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు. అదేవిధంగా మన్మోహన్కు భారతరత్న ఇవ్వాలి ఏకగ్రీవంగా తీర్మానించిన అసెంబ్లీ. తెలంగాణ ఆత్మబంధు మన్మోహన్ అంటూ సీఎం రేవంత్ అంటున్నారు. హైదరాబాద్లో విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటన. రుణమాఫీకి స్ఫూర్తి ప్రదాత డిప్యూటీ సీఎం అని అంటున్నారు. నిరాడంబరంగా జీవితానికి చిరునామా మంత్రి ఉత్తమ్ అంటున్నారు. ఎకో సిస్టమ్కు నాంది పలికారంట అంటూ శ్రీధర్ బాబు అంటున్నారు మంత్రి. సింపుల్ లివింగ్, హై థింకింగ్ పర్యాయ పదంగా అంటున్నారు కేటీఆర్. దేశానికి గమనం నేర్పిన లీడర్ అని కున్నందని అంటున్నారు. స్కిల్ వర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టారని వివేక వెంకటస్వామి అంటున్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధతకు మారు పేరు మన్మోహన్ సింగ్. ప్రస్తుతం సమాజంలో ఆయనతో పోటీ పడేవారు లేరు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప ఆర్థికవేత్త, తత్వవేత్త, రాజకీయ నేత మన్మోహన్. ఆయన మరణం తీరని లోటు. అదేవిధంగా నింగిలోకి చేరిన స్పెడెక్స్ శాటిలైట్లంట విజయవంతంగా కక్షలోకి చేర్చిన పిఎస్ఎల్వి 60 డాకింగ్, అన్డాకింగ్ కోసం శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగం. 24 పేలోడ్లు మోసుకెళ్లిన పిఎస్ఎల్వి రాకెట్ 10 నుంచి 14 రోజుల్లో అనుసంధాన ప్రక్రియ. 4వ టెస్టులో ఇండియా ఓటమి. ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టెస్టులో టీమిండియా 184 రన్స్ భారీ తేడాతో ఓడిందంట. దీంతో 5 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2-1తో వెనుకబడింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 234 రన్స్కు ఆల్అవుట్ అయింది. 340 రన్స్ టార్గెట్స్తో బరిలోకి దిగిన ఇండియా 155 రన్స్కి కుప్పకూలింది. ఏ టైంలో బయటకు రావాలనో కేసీఆర్కు తెలుసు అంటూ కేటీఆర్ అంటున్నారు. స్పీకర్ ఫోన్ చేసి పిలిచిన అసెంబ్లీకి కేసీఆర్ రాలే. మన్మోహన్ సంతాప తీర్మాన సభకు హాజరు కాని ప్రధాన ప్రతిపక్ష నేత. టమాటా కిలో 10, ఒక్కసారిగా పడిపోయిన రేటు. 10 కిలోలు కొంటే 8కి ఇస్తున్నారు. రైతుకు దక్కేది 4 నుంచి 5 రూపాయలే. లోకల్గా దిగుబడి పెరగడంతో ధర తగ్గిస్తున్న వ్యాపారులు, నష్టాల పాలవుతున్న రైతులు. రాత్రి 12 గంటల దాకా వైన్స్. ఒక 9177624678 నెంబర్కు ఫోన్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్ అంట. న్యూ ఇయర్ వేడుకలతో అర్ధరాత్రి వరకు మెట్రో. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. ప్రతి స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్లు. హైదరాబాద్లో ఫ్లైఓవర్లు క్లోజు. ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు. ఎయిర్పోర్టుకు వెళ్ళే వాళ్ళకే ఓఆర్ఆర్ పీవీ ఎక్స్ప్రెస్ వే అనుమతి. పైకి వేకి అనుమతి ఇచ్చారు కూడా. ఇది ఫ్రెండ్స్. అదేవిధంగా 200 కొత్త జీపీలు అంటే గ్రామ పంచాయతీలు. 200 గ్రామ పంచాయతీలకు ముందే, అంటే ఎలక్షన్ల ముందే, లోకల్ ఎలక్షన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో అంతకన్నా ముందే ఇవి 200 గ్రామ పంచాయతీలు ప్రకటించే అవకాశం ఉందంట. సో మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి వినతులు వస్తున్నాయంట. అదే యాక్చువల్గా మళ్ళీ వెంటిలేటర్పై శ్రీతేజ్. బాలుడి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కిమ్స్ డాక్టర్లు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు.